అందరికీ శుభోదయం. మరలా తిరిగి ఉదయకాల సమయం ప్రభువును స్తుతించుటకు చక్కటి అవకాశం మనకి అనుగ్రహించినారు. ముందుగా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్న సమయంలో యేసయ్య దగ్గరకు ఒక తండ్రి తన బిడ్డను తీసుకుని వచ్చి తన సమస్యను చెప్తూ ఉన్నాడు. అయ్యా, నా బిడ్డకు బాల్య దినముల నుండి కూడా ఒక సమస్య ఉంది. నీళ్లను చూసినా అగ్ని చూసినా అందులో పడిపోతూ ఉంటాడు. ఎంత బాధాకరం అండి. నీళ్లను చూసినా అందులో పడిపోతూ ఉంటాడట, అగ్ని చూసినా అందులో పడిపోతూ ఉంటాడు. అలాంటి ఈ బిడ్డను తల్లిదండ్రులు కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆ తండ్రి యేసయ్య దగ్గరకు తీసుకువెళ్తే నా బిడ్డ బాగుపడతాడు కనుక ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి తన బిడ్డను తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయనేమో ఆ స్థలంలో లేరు, వారి శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ శిష్యులతో సమస్య చెప్పి ప్రార్థన చేయించాడు, కానీ ఆ పిల్లవాడికి నయం కాలేదు. అయితే ఇంతలో యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. అయ్యా, నా బిడ్డ యొక్క సమస్య ఇది, మీ శిష్యులు ప్రార్థన చేశారు, ఏం కాలేదు, నీ వలనన్నా ఏమన్నా అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య వెంటనే అంటున్నారు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్య నా బిడ్డను స్వస్థపరచగలడు అని నువ్వు నమ్మితే తప్పకుండా అది జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ తండ్రికి ఆ సమస్య ఉంది. నీ సమస్యలు నీకు తెలుసు కనుక యేసయ్య నా సమస్యల నుండి నన్ను విడిపించగలరు అని నువ్వు విశ్వాసముతో నువ్వు నమ్మినట్లయితే అది నీకు సాధ్యమవుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల కోసమో నువ్వు ఆలోచిస్తున్నావో, చింతిస్తున్నావో, వేదన పడుతున్నావో అవన్నీ విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన చేయగలడని నమ్ము. దేవుడు నీ జీవితంలో ఆ కార్యమును సాధ్యపరుస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనములు. మరొక రోజును మాకు దయచేసి మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. మిమ్మల్ని నమ్మగలిగినటువంటి ఆ విశ్వాసము మా హృదయంలో కలుగజేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు నీ బిడ్డలు వారి దినచర్యలు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి దినచర్యకు మీరు తోడుగా ఉండి వారి పనులకు, వారి ప్రయాణములకు, వారి యొక్క ఉద్యోగములకు, వారి వ్యాపారములకు మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు కాచి కాపాడి భద్రపరిచి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.